ఆదికాండము 31 అధ్యాయము. లాబాను కుమారులు. మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించెను అని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండెదను అని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చెయ్య నీయలేదు. అతడు పొడలుగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయూ పొడలుగల పిల్లల నీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయూ చారలుగల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా, గొర్రెలను దాటు పొట్టేలు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయ్యుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పుట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెను అనెను. అందుకు రాహేలును లేయాయు, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునయ్యున్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చెయ్యుము అని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. లాబాను తన గొర్రెలబొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయెనని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. తడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి గిలాదు కొండమీద అతని కలిసికొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసికొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపెట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుమో జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను.
నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతలనేల దొంగిలితివనగా? యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుము అని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్ళెనుగాని అతనికేమియూ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికినీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నాను అని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేమి చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీవారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని. నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మందపొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను అని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయూ నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమీ చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు, రాళ్ళు కూర్చుడి అని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్షాహదూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలనుగాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను చూడుము, మన యొద్ద ఎవరును లేరుగదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చెయ్యవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చును అని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
యాకోబు ఆ కొండమీద బలి ఎర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండమీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయల్దేరి తన ఊరికి వెళ్ళిపోయెను.